తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న 600 కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్లో ప్రముఖ జానపద గాయని మంగ్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్టు కాగా మంగ్లీ సోదరుడు శివ పరారీలో ఉండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఇందులో మంగ్లీ పాత్ర ఎంత, బాధితులు ఎలా మోసపోయారు అన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ కుంభకోణం శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏకమ్ విత్ నేచర్ అనే కంపెనీల పేరుతో మొదలైంది. నిందితులు ప్రజలకు ఒక నమ్మశక్యం కాని ఆఫర్ ఇచ్చారు. కేవలం 5 లక్షల పెట్టుబడి పెట్టండి, మీకు 102 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేస్తాం. దాంతోపాటు ప్రతి నెల 25,000 చొప్పున 42 నెలల పాటు రిటర్న్ ఇస్తాం. అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావడమే కాకుండా భూమి కూడా సొంతమవుతుందని నమ్మించారు. దీనికి తోడు ఎలైట్ కార్ ఫండ్, డ్రీమ్ విల్లా ఫండ్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో జనాన్ని ట్రాప్ చేశారు. ఈ ముఠా ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ప్రాంతాల్లోని గిరిజన వర్గాలను టార్గెట్ చేసింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ పే స్లిప్ల మీద బ్యాంకు లోన్లు తీసి మరీ పెట్టుబడులు పెట్టారు. పేద ప్రజలు తమ ఇళ్లు, పొలాలను కొదవ పెట్టారు. భార్యల మెడలోని పుస్తెల తాళ్లను అమ్మి మరీ డబ్బులు కట్టారు. గతంలో గోకులనంద ఇన్ఫ్రా పేరుతో 70 కోట్లు ముంచేసిన రమావత్ మధు ఇప్పుడు ఏకంగా 500 నుండి 600 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో మంగ్లీ పేరు రావడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మంగ్లీ సోదరుడు శివ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. కంపెనీ వ్యవహారాల్లో అతను కీలక పాత్ర పోషించడాన్ని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం శివ మరియు హిమాకాంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. 2025 అక్టోబర్లో ప్రధాన నిందితుడు మధు నుండి మంగ్లీ అకౌంట్లోకి 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ అయ్యాయని, మళ్లీ నవంబర్లో ఆమె 20 లక్షలు వెనక్కి పంపారని బ్యాంక్ స్టేట్మెంట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ డబ్బు ఎందుకు చేతులు మారింది అనేది ఇప్పుడు మిస్టరీ. నిందితులతో కలిసి మంగ్లీ పార్టీలు చేసుకున్న వీడియోలు, పబ్బుల్లో ఉన్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధు మంగ్లీ ఫ్యామిలీలో ఒక మెంబర్లా తిరగడం విమర్శలకు దారితీస్తోంది. నాకు, నా తమ్ముడికి ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం లేదు అని మంగ్లీ చెబుతోంది. కానీ ఆమె మీద కొన్ని తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. మీ పేరు వాడుకుని మధు కోట్లు వసూలు చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? మీ తమ్ముడి తప్పు లేకపోతే అతను పోలీసుల ముందుకు ఎందుకు రావడం లేదు? 25 లక్షల ట్రాన్సాక్షన్స్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వసూలు చేసిన డబ్బుతో 1 గజం భూమి కూడా కొనలేదని, డబ్బంతా జల్సాలకు, పార్టీలకు ఖర్చు చేశారని విచారణలో తేలింది. పోలీసులు శివ కోసం గాలిస్తున్నారు. ఒకవేళ విచారణలో మంగ్లీ పాత్ర ఉందని తేలితే ఆమె ఆస్తులను కూడా జప్తు చేసి బాధితులకు చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును అధిక లాభాల ఆశతో ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో పోయొద్దని ఈ కేసు మరోసారి హెచ్చరిస్తోంది. బాధితులు భయపడకుండా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తేనే న్యాయం జరుగుతుంది.